ప్రతి ఇంట్లో దివాళీ ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్‌తో జరగడం కామన్. ఒకసారి మీరు కూడా చూడండి. ఇండియాలో ప్రతి పండక్కి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. కానీ దీపావళికి మాత్రం ఏజ్ లిమిట్ ఉండదు. చూడండి, నేను, మా డాడీ, మా తమ్ముడు, మా ఫ్యామిలీ మొత్తం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. పిల్లలని, పెద్దలని అందరూ ఒకే రేంజ్లో సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా వరకు ఈ దివాళిని అందరికీ ఒక తెలియని ఎక్సైట్మెంట్. కొందరికి చిన్నతనం గుర్తొస్తుంది, కొందరైతే చిన్నపిల్లలు అయిపోతారు నాలా. ఇంకా చెప్పాలంటే దీపావళి అంటే లైట్స్, స్మైల్, షాక్స్, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అన్నీ ఒక ఎక్సైట్మెంట్ బ్లాస్ట్ లా ఉంటుంది. ఈ సంవత్సరం మా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ కూడా అలానే ఫుల్ మస్తీగా ఉంటాయి. ఈ వీడియోలో చూపించబోతున్నాను మై హోమ్ దీపావళి సెలబ్రేషన్స్. కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్, ఫెయిల్ అయిన పటాకుల గురించి, అలానే ఎక్స్ప్లోజన్స్ మరియు ఫ్యామిలీ బాండింగ్ మూమెంట్స్. ఒక్కో సీన్ చూడగానే మీకు కూడా అనిపిస్తుంది ఇది నిజమైన దీపావళి అని. ప్రతి ఇంట్లో ఇలాంటి సీన్స్ అయితే కామన్. మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే మీకు కూడా అనిపిస్తుంది ఇదేంటిది మా ఫ్యామిలీ సెలబ్రేషన్ వీడియోలా ఉందని. ఎందుకంటే దీపావళి అంటే అందరికీ కామన్ ఎమోషన్. మా దీపావళి సెలబ్రేషన్స్ ఈ పూజతోనే స్టార్ట్ అవుతాయి. ఇల్లంతా నీట్గా డెకరేట్ చేసి ముగ్గులతో అలానే దీపాలతో నిండుగా ఉంటుంది. సాయంత్రం 7 గంటలు అయిందంటే చాలు, లక్ష్మీదేవి పూజతో స్టార్ట్ చేస్తాం. ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఈ పూజలో పాల్గొంటారు. ఈ పూజ స్టార్ట్ చేయందే దీపావళి అయితే మాకు స్టార్ట్ అవ్వదని చెప్పుకోవాలి. ఈ పూజలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా దీపావళి చక్కగా జరుపుకోవాలని మేము కోరుకుంటాం. ఈ పూజ కంప్లీట్ అయ్యేసరికి జనపకర్రల్ని కాల్చి, ఈ కాల్చిన జనపకర్రలతో మా ఫస్ట్ క్రాకర్ని కాల్చి అక్కడి నుంచి దీపావళి సామాన్లంతా అయ్యేంత వరకు కాలుస్తూనే ఉంటాం. ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా ఫ్లవర్ పాట్స్, చక్రీస్, సేమ్ టపాకాయలు, 1000 వాలా, స్కై షాట్స్, అలానే అనకొండ, గంగా జమున, ఆటం బాంబ్స్ ఇవన్నీ కాల్చాం. ఈ వీడియోలో వాటన్నిటిని మీరు కూడా డీటెయిల్ గా చూడబోతున్నారు. నిజానికి వీటిలో కొన్ని లోకల్ నేమ్స్ కూడా ఉంటాయి. మీ ఏరియాలో వీటిని డిఫరెంట్ గా పిలవచ్చు. బట్ మీరు ఈ వీడియో చూశాక మీకు ఏవైనా డిఫరెంట్ నేమ్స్ తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా చెప్పాల్సిందే. భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 9,000 కోట్ల రూపాయలు పటాకులు అమ్మబడతాయి. మీకు తెలుసా, దివాళీ అనే పదం దీపావళి అని అంటే లైట్స్ ఇన్ ఎ రో అని అర్థం. 20 కంటే ఎక్కువ దేశాల్లో ఈ పండుగని ఇండియన్స్ సెలబ్రేట్ చేస్తారు. సింగపూర్, నేపాల్, యూకే ఇంకా ఇతర కంట్రీస్లో ఈ పండుగని జరుపుకుంటారు. అంటే మన ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్ సెలబ్రేషన్స్. ప్రతి ఫ్యామిలీలో దీపావళికి చాలా ఎమోషన్స్ ఉంటాయి. కిడ్స్ ఎక్సైట్మెంట్, ఎల్డర్ స్మైల్స్ ఇవన్నీ ఎంత కామనో అలానే చిన్న ఇంజురీస్ కూడా చాలా కామన్గా ఉంటాయి. బట్ ఈ ఇంజురీస్ కూడా కొన్ని ఫన్నీ మెమరీస్ మిగులుస్తాయి. బట్ మా ఇంట్లో ఎటువంటి ఇంజురీస్ జరగకుండా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు కూడా అలానే సెలబ్రేట్ చేసుకున్నారని ఆశిస్తున్నాను. దీపావళికి ఈ పూజ, ఈ క్రాకర్స్ కాల్చడం ఎంత కామనో మా ఇంట్లో అయితే ఈ రోజు డిన్నర్ కూడా ఇడ్లీ అనేది అంతే కామన్. ఈ ఇడ్లీని స్పెషల్గా ఇస్తరాకుల్లో తయారు చేసుకొని తింటాం. వీడియో లాస్ట్లో అయితే వాటిని కూడా చూపించబోతున్నాను. మీ ఇంట్లో ఈ దీపావళికి ఏం స్పెషల్ వండుతారో కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మేమైతే మా ఫస్ట్ జనపకర్రల్ని కాల్చేసి రెడీ అయ్యాం క్రాకర్స్ని కాల్చడానికి. ఇక్కడ నుంచి అయితే ఇంకా ఓన్లీ క్రాకర్ సౌండే. మీరు కూడా వినండి. మీకు ఏ ఫన్నీ మూమెంట్ బాగా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దీపావళి సందర్భంగా టపాసులు పేల్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకోండి. పొడవైన కాటన్ దుస్తులు ధరించండి. పిల్లలు ఖచ్చితంగా పెద్దల పర్యవేక్షణలో ఉంచడం మంచిది. ఒక బకెట్ నీరుని దగ్గరలో ఉంచుకోండి లేదా ఇసుకని దగ్గరలో ఉంచుకోవడం మంచిది. రాకెట్లు నిటారుగా పేల్చండి మరియు పేలిన టపాసుల్ని వెలిగించడానికి ప్రయత్నించొద్దు. అత్యవసర పరిస్థితుల్లో అగ్నిమాపక లేదా పోలీసుని కాల్ చేయడం చాలా మంచిది. దీపావళి దీపావళి మా ఇంటిలోని దీపావళి 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 రంగు రంగు దీపావళి. మాది వెనక్కి అలాగే సైడ్కి ఏంటి ఇద్దరు తిప్పండి. ఓకే.
షార్ట్ పెట్టు. షార్ట్ పెట్టు. దీపావళి మెయిన్ అట్రాక్షన్ ఈ స్కై షాట్స్. ఈ స్కై షాట్స్ ఎలా పేలాయో ఒకసారి మీరు కూడా వీడియోలో ముందుగా చెప్పినట్టుగా లైసెన్స్డ్ క్రాకర్స్ కాల్చడంలో అడ్వాంటేజ్ ఇదే. ఈ 240 షాట్స్ అయితే ఆల్మోస్ట్ 2 మినిట్స్ కాలాయి. అంటే చాలా బాగా కాలినట్టే అనిపించింది నాకైతే. అలానే ఈ షార్ట్స్ అవుతున్నప్పుడు మా మదర్ అయితే చాలా బిజీగా కాకరపోతులు కాలుస్తున్నారు. ఈ దీపావళిలో ఉన్న మజా ఇది. పెద్దవాళ్ళు కూడా పిల్లల్లా రెడీ అయిపోతారు. పెద్దవాళ్ళు అయితే తమ పిల్లలు కాలుస్తుంటే చాలు వాళ్ళే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా ఫాదర్ చూడండి 1000 వాళ్ళ మేము కాల్చడం కోసం అరేంజ్ చేస్తున్నారు. ఎంత ఓపికగా అరేంజ్ చేస్తున్నారు చెప్పండి. ఈ రోజుల్లో మనకు అంత ఓపిక ఉంటుందా? కాల్ చేసామా పడేసామా అన్నట్టు ఉంటుంది. చక్కగా అరేంజ్ చేస్తూ ఉన్నారు. అండ్ చిన్న చిన్న వీధుల్లో 1000 వాలాసే బెటర్. ఊరికే వచ్చిందా వీటికి సేమ టపాకాయలు అనే పేరు. ఇవి పేలుతుంటే ఎటువైపు వెళ్తాయో ఎవరి మీదకి వెళ్తాయో ఏం గ్యారంటీ ఉండదు. 1000 వాలాయే చాలా రిస్కీ అని చెప్పుకోవాలి కొన్ని టైట్ వీధుల్లో. ఎందుకంటే ఇవి కాలేటప్పుడు కొందరికి దెబ్బలు కూడా తగులుతుంటాయి. సో ఇది పేల్చేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. బ్రాండెడ్ కంపెనీ అయితే జస్ట్ ఒక 20 to 30 సెకండ్స్ కాలినా కానీ మంచి సౌండ్ వస్తుంది. అండ్ ఇవైతే జస్ట్ 200 నుంచి ఒక 500 లోపు ఉంటుంది మంచి బ్రాండెడ్వి తీసుకున్నట్టయితే. బట్ డెఫినెట్గా వర్త్ అనిపిస్తుంది. ఎందుకంటే జస్ట్ ఆ 20 to 30 సెకండ్స్లో మంచి మెమరీస్ ఇస్తాయి. అండ్ చాలా జాగ్రత్త వహించాలి. ముందుగా చెప్తున్నట్టు కొన్నిసార్లు మీదకి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ పొడిగైన ఒత్తులతో అదేనండి రిబ్బన్ ఈజ్ ఎ బెటర్ ఆప్షన్. ఈ రిబ్బన్తో కాల్చినట్టయితే ఈజీగా మీరు ముట్టించేసి దూరం వెళ్ళిపోవచ్చు. అది పెట్టలేదు బాగుంది. మంచిగా పెట్టు పెట్టు. ఇక్కడే ఉండు, అక్కడే ఉండు. మా దగ్గరికి రండి. ఇక్కడే ఉన్నాను.
అలా ముందుకు రా మాట రా, నువ్వు కూడా వెళ్ళినా అంత ఒత్తుగా అవసరం ఉన్నానా ఎవరి నుంచి ఈ లైటింగ్ కనబడట్లేదు. డ్యాన్స్ చేయి. చాలా సేపు తిరిగింది. చూడు చిన్న తీసా చించుకుంటే కాదు అది గంగాజీమనే. దూరం రా కొద్దిగా. ఇందాకలో ఒక పేరుకి నీకెందుకు చెప్తున్నారా? ఒత్తు పెట్టు. ఓకే, అక్కడే ఉండు, అక్కడే ఉండు. వెనక్కి కొంచెం వెనక్కి వెళ్ళు. అని అక్కడ ఏంటి అవ్వదు, అంత బేగ చచ్చిపోతున్నాం. పెట్టావా?
ఎన్ని క్రాకర్స్ కాల్చినా లాస్ట్లో ఈ సీన్ టపాకాయలు ఇలా వాసన పలతో వెలిగించి విసురుతుంటే ఆ మజాయే వేరు. ఇలా మా హోమ్ దీపావళి 2025 పూర్తిగా బ్లాస్ట్, బాండింగ్, బ్లెస్సింగ్స్తో నిండిపోయింది. ఈ వీడియో మీకు కూడా నచ్చిందా? ఈ వీడియోలో మేము చూపించిన విధంగా మీ ఫ్యామిలీలో కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. హ్యాపీ దివాళీ వన్స్ అగైన్. అండ్ ముందుగా చెప్పినట్టు ఇలా మేమైతే స్పెషల్గా ఇడ్లీని ఈ విస్తరాకుల్లో తయారు చేసుకొని మా డిన్నర్ని కంప్లీట్ చేసాం. మాలానే మీరు కూడా ఈ దీపావళిని ఫ్యామిలీతో చక్కగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. అలానే సేఫ్టీ ప్రికాషన్స్ మాత్రం తప్పనిసరి. దీపావళి అనేది కేవలం పటాకులు కాదు, మనసులను వెలిగించేది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా తదుపరి వీడియోలో మరింత ఫన్ మరియు ఫ్యామిలీ మూమెంట్స్తో కలుద్దాం.